ఇప్పుడు నేనే ఆత్మ అయి కూర్చున్నాను అనుకోండి, ఈ ఆత్మ చేత ప్రకాశింపబడుతున్న ఈ మనస్సు ఆ మనస్సు ఆ మనస్సు ఆ మనస్సు అన్ని ఈ ఆత్మ చేతే ప్రకాశింపబడుతున్నాయి. ఒకే లైట్ కాంతిలో ఇన్ని విషయాలు ప్రకాశిస్తున్నాయా లేదా? గడ్డి ప్రకాశిస్తోంది, అక్కడ ఉన్నటువంటి ఆ బట్ట ప్రకాశిస్తోంది, గడ్డి ప్రకాశిస్తోంది, బాబా గారు ప్రకాశిస్తున్నారు, కుర్చీలు ప్రకాశిస్తున్నాయి, నీరు ప్రకాశిస్తున్నారు. ప్రకాశింపచేయడమే దీపము యొక్క లక్ష్యం. అలా తాను ఆత్మగతుడైనటువంటి వ్యక్తి, తాను ఆత్మగా నిలబడిపోయిన వ్యక్తి అన్ని మనస్సులో ఉన్నదాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇది లీల వెనక రహస్యం. అంటే ఇప్పుడు బాబా గారు ఏ స్థితిలో ఉన్నారని మీరు తెలుసుకోవాలి. బాబా గారు లీల చేశారు, బాబా గారు గారడీలు చేశారంటే తప్పు మీకు అర్థం కావా? మీకేం అర్థం అవ్వాలి? బాబా గారు ఆత్మస్థితిని పొందినవాడు, వెంటనే మీరు చెప్పగలగాలి విషయాన్ని. లేకపోతే అవతల వారి మనస్సు యువతల వారికి ఎలా తెలుస్తుంది? నామరూపములు వేరు. ఇక్కడ కూర్చొని వారు దేనికి వెతుకుతున్నారు? గుర్రాన్ని వెతుకుతున్నారు, తెలుసుకుంటే సరిపోతుందా? గుర్రం ఎక్కడుందో కూడా చెప్పగలగాలి. ఎందుకని? ఆత్మచేత ప్రకాశింపబడుతున్నప్పుడు, ఆ దీపపు కాంతిలో ప్రకాశింపబడుతున్నప్పుడు కుర్చీ తెలుస్తుంది, మనిషి తెలుస్తాడు. అందుకని ఇక్కడ ఉన్న ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు ఈ ఆత్మనేత్రంతో చూస్తే ఆ ఇంతోటి గుర్రం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. అందుకని అబ్బాయి ఈ గుర్రం కోసం వెతుకుతున్నావా అన్నారు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదే తేడా. ఆయనకి ఏమనిపిస్తుంది? నేను గుర్రం కోసం వెతుకుతున్నాను, ఈయనకి ఎలా తెలుసు అనిపిస్తుంది. ఎందుకని? మనం త్రిగుణాల్లో ఉన్నాం, మన జ్ఞానం పరిమితం. మనం ఇంకోటి మనస్సులోది మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఋషులం అయిపోదాం. మనం ఆ స్థితిని పొందలేదు. మనం ఎప్పుడు 3 త్రిగుణాల్లోనే ఉంటాం. జాగ్రత్త స్వప్న సుషుప్తి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. తురీయంలోకి మనం వెళ్ళలేదు, వారు తురీయంలో ఉన్నారు. అందుకని వారు కనిపెట్టారు. గుర్రం కోసం వెతుకుతున్నావు అబ్బాయి అన్నారు. ఆయన అన్నాడు కొంచెం ఆశ్చర్యపడి, నేను గుర్రం కోసం వెతుకుతున్నానని ఈయన చెప్తున్నాను. అవును, గుర్రం కోసం వెతుకుతున్నాను అన్నారు. అంటే ఇలా వెళ్ళి చూడవయా, అదిగో అక్కడ నీటికయ్య ఉంది, అక్కడ నీ గుర్రం నీరు తాగుతోంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఇప్పుడు అటే వెతికా, అక్కడ లేదు గుర్రం అన్నాడు. ఈయన ఒక్కసారి చూసి అన్నారు, నా మాట యందు నీకు పూనిక లేదు, అందుకని నేను చెప్తే నువ్వు నమ్మడం లేదు. నమ్మకపోవడం సంశయం, సంశయాత్మ వినశ్యతి.